మహిళా బిల్లుని ప్రవేశపెట్టి పాస్ చేయాలనేది మా డిమాండ్స్. 96లో 1996లోనే కమ్యూనిస్ట్ పార్టీ నాయకురాలు అలాగే ఎంపీ గీతా ముఖర్జీ గారు ఆనాడే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా తిరిగి కమిటీ వేసి దానిలో ప్రవేశపెట్టింది. ఆనాటి నుంచి కూడా మహిళా సమైక్య NFIW పోరాటం చేస్తూనే ఉంది. ఆ రోజు నుంచి కూడా ఇది ప్రవేశపెట్టాలా, మా 33% రిజర్వేషను మహిళలకి అమలు చేయాలా, నీకు నిర్ణయ అధికారాల్లో ఖచ్చితంగా మహిళలు ఉంటేనే ఈ మహిళలకి న్యాయం జరుగుద్ది అనే దాని మీద పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆనాటి నుంచి కూడా ఈ రోజుకి కూడా అన్ని పార్టీలు దీన్ని తొక్కేసి మహిళల్ని ముందుకు రానియకుండా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. 2012లో కనీసం 4 సార్లు దీన్ని పాస్ చేస్తున్నాం అని చెప్పి నీరు గార్చిన సంఘటనలు ఉన్నాయి మనకి. అలాగే ఇప్పుడు 2003లో ప్రవేశపెట్టి దాన్ని ఈ డీలిమిటేషన్కి దాన్ని సంబంధం పెట్టి జనగణన కులగణన పేరుతోటి వీటితోటి దాన్ని అమలు పరుస్తామని చెప్పి దొంగ మాటలు అన్నమాట ఇదంతా కూడా. ఎందుకంటే ఏ విధంగా మహిళా బిల్లుని ఈ జనాలలో ఏమో మా ప్రభుత్వం తీసుకొస్తుంది, మహిళల కోసమే మా ప్రభుత్వం ఉందని చెప్పినని మాటలు చెప్తూ దాన్ని తొక్కి పెట్టేసే దానికోసమే దాంతో అనుసంధానం చేసి ఈరోజు వరకు కూడా నిన్నగాక మొన్న చూడబోతే పార్లమెంటులో మనకి మహిళలకి 33% మేము రిజర్వేషన్ అమలు చేస్తున్నామని చెప్పి ఇప్పుడు కూడా డీలిమిటేషన్కి పొత్తు పెట్టి జనగణన కులగణన దీంతో పొత్తు పెట్టి వాటితోటి అది పాస్ చేయాలని అంటే వామపక్షాలు వ్యతిరేకించి డీలిమిటేషన్కి సంబంధం పెట్టారంటే ఇది ఏదో కుతంత్రము కుట్రతోటే చేస్తున్నది అంటే 2009కి కూడా ఇది అమలు జరగదు అనే దానికోసం వ్యతిరేకించి ఖచ్చితంగా 2009కి ఇది అమలు జరగాలనే దానికోసంగా 2029కి ఇది ఖచ్చితంగా అమలు జరగాలంటే డీలిమిటేషన్కి సంబంధం లేకుండా దాంతో పొత్తు లేకుండా జనగణన కులగణన పొత్తు లేకుండా అమలు జరగాలని సవరణ చేసి అమలు జరగాలనే ఆలోచనతో మేము ఉన్నాము. దీని మీద మేము ఇప్పుడు పోరాటం చేస్తున్నాము. మా మీద లేనిపోని మోడీ వీళ్ళకి ఇష్టం లేదు అని వామపక్షాల మీద ముద్ర వేశారు. ఇది అంతా నాటకము, మహిళల్ని తొక్కిపెట్టే దానికోసం ఇదంతా నాటకం ఆడాడు. మేము మటుకు ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయాలని ఈరోజు మా సంతకాల సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంతకాల సేకరణ చేసి కలెక్టర్ గారికి మెమోరాండాలు ఇచ్చాము. అలాగే ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలకు కూడా లెటర్స్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయాలా, మహిళలు దేశంలో 50% ఉన్న మహిళలకి ఈరోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీని మీద గొంతెత్తి మీరు మాట్లాడాలా, మాకు సపోర్ట్ చేయాలని వాళ్ళకి కూడా లెటర్లు పెట్టున్నాము. అలాగే రేపు 11వ తేదీ మన పోస్ట్ కార్డులు వేయటానికి కూడా పోస్ట్ ఆఫీసుల్లో పోస్ట్ కార్డులను కూడా ఎలా వేయదలుచుకున్నామంటే జనం మహిళలతోటి రక్తంతో వేలి ముద్ర వేసి పోస్ట్ కార్డులు వేయదలుచుకున్నాము, ప్రధాని గారికి తెలపదలుచుకున్నాము. అలాగే 21వ తేదీ ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ దగ్గరే తేల్చుకుంటామని శపథం చేస్తూ ఈరోజు అక్కడికి 21వ తేదీ అక్కడికి వెళ్ళి అక్కడ పార్లమెంట్లో కూడా మేము నిలదీయాలనే ఆలోచనతో మహిళా సమైక్య NFIW పూనుకొనుంది. రేపు 21 కూడా బయలుదేరబోతుంది. కాబట్టి ఇది మహిళా బిల్లును పాస్ చేసేంతవరకు మహిళలకు న్యాయం జరిగేంతవరకు కూడా మా మహిళా సమైక్యగా పోరాటం చేస్తామని కోరుకుంటూ సెలవు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అంటే మోదీతో సైతం మేము మహిళలకు గౌరవిస్తాం, మహిళలకు పెద్దపీట వేస్తాం అని చెబుతూనే ఉన్నారు. బిల్లు పాస్ అయ్యేటప్పటికీ అది నీరు గారిపోతుంది. అంటే దీని వెనకాల ఏమైనా రాజకీయ కుట్ర దాగి ఉందని అనుమానిస్తున్నారా? ఖచ్చితంగా దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందనేదే మేము ఆలోచిస్తున్నాము. ఎందుకంటే పేద మహిళలకి ఇది న్యాయం జరగదనమాట.
ఇది అతను ఆలోచన ఏంటంటే మహిళలకి నేనే పెద్దపీట వేస్తున్నాను, నేనే ఇది చేస్తున్నాను అని చెప్పి నేను చెప్పుకుంటూ వచ్చి ఈరోజు మహిళలని ఎక్కడికక్కడ నీరుగార్చే దానికోసం ఇది చేస్తున్నారు. రేపు ఇప్పుడు మన దక్షిణాదిని కూడా మనల్ని ఇబ్బందులు పెట్టడానికే ఈరోజు ముందుకి వస్తున్నారనేది మా ఆలోచన. ఖచ్చితంగా ఈ మోడీ ఉన్నంతకాలము మహిళలకు న్యాయం జరగదు కాబట్టి మాకు అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా అందుకోసం మేము ఈ పాస్ చేసేంత వరకు కూడా మహిళా సమైక్యగా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పాస్ అయినంత వరకు మేము పోరాటం చేస్తాము. అయితే దీని వెనకాల కుట్ర దాగి ఉందని కూడా ఈ మహిళా నేతలు మొత్తం చెప్తున్నారు. అయితే రేపు రాబోయే వర్షాకాల పార్లమెంట్ సమావేశంలో ఖచ్చితంగా బిల్లు పాస్ చేయాలా, లేదంటే ఆందోళనను ఉధృతపరుస్తామంటూ కూడా వీళ్ళు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్ తో గయాజ్ RTV నెల్లూరు నుంచి.